హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోవటం అనేది ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇమాన్యువల్ చెప్పాడు కదా, ప్రజలారా మీ ఇమాన్యువల్ 10 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చాడు, ఓట్లు వేయండి. ఇమాన్యువల్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా ఓట్లు వేయండి. ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో ఫస్ట్లో వచ్చాడు, ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడే వస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సోమనానికి నామినేషన్ పాయింట్లు లేవు, ఎలాగా తప్పించుకునేసినారా అనుకున్నాడు. కానీ ఒక్కటి మిగిలిపోయింది. ఇంకా సోమనన్న తప్ప వేరే వాళ్ళు దిక్కు లేక ఆ ఒక్కటి తనజే తీసుకెళ్ళి సోమనానికి ఇస్తే సోమనన్న థింక్ చేసి శనివారం ఒక పాయింట్ దొరికింది కదా అని తీసుకొని దాన్ని కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అది అటర్ ఫ్లాప్ అయి కూర్చుంది. అది ఆర్గ్యుమెంట్ పోతూ పోతూ లాస్ట్కి ఏలు వైపు వచ్చింది. ఏలు అలా చూపించుకు అది కళ్యాణ్ చేసేదే సీజన్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళందరికీ తెలుసు ఏలు ఇలా పెడతాడని. దాన్ని నా వైపు చూపించుకొని దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేశాడు. ఇక్కడ పెట్టింది సంజనా గారు, ఇవ్వాల్సింది సంజనా గారికి ఇచ్చాడు. అది కాక ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు. టాస్క్లో ఇది మటుకు చెప్పలేదు, ఎవరు ఎక్కువ పెడితే ఎవరు కరెక్ట్గా పెడితే. అది కాకుండా ముందుగా క్లారిటీగా ముందు చెప్పలేదు, కానీ టాస్క్లో మటుకు చెప్తున్నాడు. ఇంకా పాసిబుల్ ఉంది, మీరు ఒకటి ఎక్కువ వేసుకోండి, కావాలంటే స్ట్రైట్ చేసుకోండి, ఒకటి ఎక్కువ వేసుకోండి స్ట్రైట్ చేసుకోండి అని. వీళ్ళు ఇంకా బజర్ ఉండగానే ఆర్ఆర్ పెట్టేసి వదిలేశారు. ఇక్కడ సంజనా గారు స్ట్రైట్గా పెట్టారు. ఇక్కడ సుమనన్న దాన్ని చేయలేకపోయాడు. అందుకే ఇంకా అది స్ట్రైట్గా ఉంది కాబట్టి సంజనా గారికి అయితే కళ్యాణ్ ఇచ్చేశాడు. ఇక్కడ నాగార్జున గారు కూడా నువ్వు ముందుగా ఏదైతే డెసిషన్ తీసుకున్నావో అది కరెక్టే, కానీ ఫస్ట్ బాక్స్ వేసింది సంజనా గారు, అది చెప్పి ఇచ్చిండుంటే బాగుండేది. ఇక్కడ సుమన్ శెట్టి అన్న ఫస్ట్ బాక్స్ వేయలేదు నాగార్జున గారు కూడా. ఇంకా సుమన్ అన్న అయితే వీర లెవెల్లో ఎగిరేశారు, కానీ అక్కడ ఏం లేదు, అంతే ఊగిపోయాడు సుమనన్న. పాయింట్ లేకుండా నామినేషన్లోకి పిలిస్తే ఇంకేం చేస్తాడు, ఏదో ఒకటి చేయాలి కదా, చేశాడు. ఇంకా ఆ తర్వాత ఈరోజు అయితే కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేసుకున్నాడు, నెక్స్ట్ లెవెల్ పాయింట్లు పెట్టాడు. ఫుల్ క్లారిటీ ఉంది. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో గ్రాఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది కళ్యాణ్కి అయితే. ఆ పాయింట్లు పెట్టడం కానీ డిఫెండ్ చేసుకోవడం కానీ చాలా బాగా చేశాడు. ఆ తర్వాత బర్నీ గారు కూడా డిఫెండ్ అలాగే పాయింట్లు పెట్టడం బాగా చేశారు. ఆ తర్వాత రీతు కూడా, వీళ్ళ ముగ్గురు ఈరోజు బాగా అనిపించారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ దగ్గర చూపించారు. రీతు అలాగే డీమన్ మాట్లాడుకుంటుంటే మాకెందుకురా ఇవి అనిపించింది నాకైతే. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్ళాడు. ఇది ఎందుకురా అంటే ఆ తర్వాత మార్నింగ్ అర్థమైంది ఇక్కడ మన డీమన్ బాబు అలిగాడని. అది ఎందుకు అలిగాడు అక్కడ కళ్యాణ్ వచ్చేసి నువ్వు చిన్నపిల్లోడివి వెళ్ళరా మేము మాట్లాడుకుంటామంటే దానికి అసలుకి ఏమన్నా ఉందా, వాడు వచ్చినప్పుడు నువ్వు చెప్పచ్చు కదా మేము మాట్లాడుకుంటాము నువ్వు వెళ్ళొచ్చని. ఏంట్రా అది బిగ్ బాస్ హౌస్, మీరు ఏమనుకుంటున్నారో ఏమో, అది పార్క్ ఏమన్నా అనుకుంటున్నారా, కుదరదు అక్కడ. ఇంకా వీళ్ళు దాన్ని తీసుకొని కొంచెం సీరియస్ అయ్యాడు. వాడు కామెడీగా అన్నాడు రా అయ్యా, నువ్వెందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు అంటే, అలా కాదు నువ్వు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేంది ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇంకా అది అలాగే ల్యాగ్ చేసి నామినేషన్ వర్క్ తీసుకొని వచ్చాడు. ఇద్దరిని నామినేట్ చేశాడు, కళ్యాణ్ని అలాగే రీతుని. ఇక్కడ ఏం పాయింట్లు లేవు. ఇక్కడ వచ్చేసి స్టాండ్ తీసుకోలేదంట. స్టాండ్ ఎందుకు తీసుకోవాలి నీకు కళ్యాణ్, ఫ్రెండ్ అంటావు, నువ్వు ఎప్పుడన్నా ఫ్రెండ్గా చెప్పావా? అక్కడ ఫస్ట్ శ్రీజాది ఏదైతే నేను ఆడతాన్నావో అతను వెళ్ళి ఆడినప్పుడు అతను తగిలినప్పుడు నువ్వు వెళ్ళి అడిగావా? లేదే. నాగార్జున గారు వచ్చేసి శ్రీజాకి బుద్ధి లేదు, డీమన్ పౌండ్ని తీసుకుంటే గనక గెలిచేది అన్నప్పుడు నవ్వేవే. అప్పుడు లేదు సార్ వాడు కూడా బాగా ఆడతాడని స్టాండ్ తీసుకోవాలి కదా, అప్పుడు స్టాండ్ ఎక్కడికి పోయింది? లేదే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ అదే సిచ్యువేషన్లో ఇది నువ్వు బ్లాక్ స్టార్ గోల్డెన్ స్టార్ ఉన్నప్పుడు రీతు అలాగే డీమన్ పవన్ ఇద్దరికి బ్లాక్ స్టార్ వచ్చింది, కళ్యాణ్కి వచ్చేసి గోల్డెన్ స్టార్ వచ్చింది. అప్పుడు నాగార్జున గారు చెప్తుండేవా, నీకు ఎవరైతే వీక్ పర్ఫార్మెన్స్ ఏదో ఇచ్చారు కదా అప్పుడు వాళ్ళకి ఇప్పుడు బ్లాక్ స్టార్ వచ్చింది, నీకు గోల్డెన్ స్టార్ ఉంది అని చెప్తే అప్పుడు నవ్వలేదు, బాధతో అన్నాడు. కావాలంటే ఫోటో కూడా వేస్తా ఇక్కడ. ఇలా అన్నాడు. ఇక్కడ చూడండి డీమన్ నవ్వాడు. ఇక్కడ స్టాండ్ తీసుకున్నాడు. ఆ గొడవ అయిన తర్వాత తనుజాని పిలిచి ఇలా వాడు ఏడుస్తున్నాడు, ఇలా సారీ చెప్పండి, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్పాడు. ఇంకా ఎలా స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ఇంకా తోగుతున్నావు అంతే. ఖచ్చితంగా ఇక్కడ డీమన్ కళ్యాణ్ పైన జలస్తో ఉన్నట్టే నాకు అనిపించింది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచినో. కళ్యాణ్ అయితే డీమన్ ఎప్పుడుగా తప్పుగా అనలేదు, ఎప్పుడు తప్పుగా పోర్ట్రే చేయలేదు. అతని పాటికి అతను గేమ్ ఆడుకుంటూ ఉంటున్నాడు. కానీ ఇతను డీమన్ మటుకు ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో అప్పుడంతా కళ్యాణ్ని కొంచెం నెగిటివ్ చేయాలనే చూస్తున్నాడు. ఇది మటుకు కన్ఫర్మ్. ఇంకా ఆ తర్వాత డీమన్ సెకండ్ నామినేషన్ కూడా రీతుని చేశాడు. ఇదైతే అస్సలు ఇంకా పాయింట్సే లేదు, ఊరికే రీతుని నామినేట్ చేశాడు.
ఫస్ట్ రౌండ్స్ వచ్చినప్పుడు నీతో జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. నేనే నిన్ను నమ్మేశా. నువ్వు తనని నమ్మలేదు, తను నిన్ను నమ్మింది. నీకు అంత స్ట్రాంగ్గా తీసుకునింది. మన ఒకవేళ అది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు ఇబ్బంది కలిగింది సార్ అని నాగార్జున గారికి ఒక్క మాట చెప్పిందంటే నువ్వు ఈ వరకు బయట ఉండేవాడు. నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు స్టాండ్ తీసుకుంటూనే ఉంది రీతు అయితే. ప్రతి సిచ్యువేషన్లోన నువ్వు బ్యాడ్ అవ్వకుండా నేను గెలిస్తే డీమను గెలాలి అని చూసుకుంటూ వస్తుంది. ఫస్ట్ బ్యాడ్ అయిందే నిన్ను క్యాప్టెన్ చేద్దామనే బ్యాడ్ అయింది తను. లేకపోతే ఇంకెందుకు బ్యాడ్ అవుతుంది? ఒకవేళ సపరేట్గా మీరిద్దరు సపరేట్గా ఆడి ఉంటే గనక తను ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళేది తన పర్ఫార్మెన్స్ బట్టే. కళ్యాణ్ వచ్చేసి డీమన్ని నామినేట్ చేశాడు. నీకు నేను స్టాండ్ తీసుకోలేదా? నీకెలా తెలుసు? ఫస్ట్ స్టాండ్ తీసుకునిందే నేను అక్కడ తనిజాకి చెప్పాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రీతు అలాగే డీమన్ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా నాకు సార్ అడుగుతా అంటే నేను ఒప్పుకోను సార్, అస్సలు ఒప్పుకోను సార్. డీమన్ హౌస్లో నుంచి బయటకు పంపించేస్తాను అంటే నేను దానికి ఒప్పుకోను. కావాలంటే హౌస్లో పెట్టి ఏదన్నా అదే పనిష్మెంట్ ఇవ్వను, కానీ హౌస్లో అంటే బయటకు పంపించేస్తానంటే నేను ఒప్పుకోను సార్. అక్కడ స్టాండ్ తీసుకోలేదా? ఇక్కడైతే తప్పుగా అర్థం చేసుకున్నాడు డీమన్ రీతుని అలాగే కళ్యాణ్ని, అంతే.